ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, రీసెంట్ గా చూసుకుంటున్నాం మనం బెట్టింగ్ యాప్స్. రీసెంట్ అనే లేదు, ఎప్పటి నుంచి ఉన్నది, అడిక్ట్ అయిపోతున్నారు. కాకపోతే దీనివల్ల అప్పుల పాలైపోయి లోన్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయిపోయి ఫ్యామిలీస్ కూడా సూసైడ్ చేసుకోవడం కూడా మనం రీసెంట్ గా చూస్తున్నాం. భార్యను చంపేసి పిల్లల్ని కూడా చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకొని కుటుంబ సమస్యలు. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ కి యువత కూడా చాలా బానిస అయిపోతుంది. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే మీరు చెప్పే అనాలైసిస్ కానీ ఆ అవేర్నెస్ ఎలా ఉంటుంది? బెట్టింగ్ యాప్స్ రాకముందు కూడా బెట్టింగ్లు జరిగాయి. యాప్స్ కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అయిన తర్వాత వచ్చినటువంటి బెట్టింగ్ యాప్స్. అంతకుముందు బెట్టింగ్లు ఉండేవి, క్రికెట్ బెట్టింగ్ లాంటివి ఉండేవి. ఎట్లా ఉండేవి? ఫోన్లలోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేసి వివరాలని చెప్పేసి, నేను పలాని వాడిని, వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు క్రికెట్ అనుకోండి, క్రికెట్ బెట్టింగ్ అనుకోండి. క్రికెట్ బెట్టింగ్లో భారత్ పాకిస్తాన్ ఆడుతుంది. పాకిస్తాన్ భారత్కు బెట్టింగ్లలో వేల కోట్ల రూపాయలు, ఆ రోజుల్లో కూడా వందల కోట్లు వేల కోట్ల రూపాయలు. యాప్స్ రాకముందు కూడా ఇలాంటి బెట్టింగ్లు ఉన్నాయి. అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఫోన్లలో చెప్పేసి డబ్బులు కట్టేస్తుంది వాళ్ళకి, మనీ ఆర్డర్ పంపించింది కానీ బ్యాంకు ద్వారా వాళ్ళ అకౌంట్ పంపించేటువంటి ఏర్పాటు కానీ చేసేవాళ్ళు. అది దీర్ఘంగా ఉండేది. అప్పుడు కొద్దిగా ఉన్నది, ఇప్పుడు ఎందుకు బాగా పెరిగిపోయిందంటే, ఇప్పుడు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల యాప్స్ వచ్చేసేసి సెకండ్లలో మనీ పంపించగలిగే పరిస్థితి. సెకండ్లలో మనం బెట్టింగ్ యాప్స్ ఏమున్నాయని ఇట్లా కొట్టగానే వెంటనే వచ్చేస్తాయి. అదేమో అప్పుడు ఎవరో ఒకరు మనకు తెలిసిన వాడు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా ఉంటుంది తప్ప అప్పుడు బయటకు వచ్చేవి కావు. ఇప్పుడు చాలా తొందరగా వస్తున్నాయి. వాట్సాప్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఊళ్ళలో ఉండే పల్లెటూరు వాడు కూడా వెంటనే టక్కున ఏమున్నాయని తెలుసుకోగలిగే పరిస్థితి. తర్వాత తెలుగు భాషలోనే ఎవరి భాషలో వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో అవి తీసుకురావడం వల్ల ఇవి బాగా పాపులర్ అయిపోయినాయి. ప్రతి చిన్నదానికి బెట్టింగ్, రకరకాల బెట్టింగ్స్ ఉంటాయి దీంట్లో. ముఖ్యంగా ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని కానీ, లేకపోతే క్రికెట్లో ఎవరు గెలుస్తారని కానీ, లేకపోతే వేరే మిగతా రకరకాల ఆటల లోపల ఎవరు గెలుస్తారని కానీ, కబడ్డీ గిబడ్డీ ఈ మధ్య చాలా రకాల ఆటలు వస్తున్నాయి. వీటిలో ఎవరు గెలుస్తారని కానీ, ఎవరు ఓడిపోతారని కానీ. రాజకీయ నాయకులు అయితే ఇక అసలు ఊరి సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే పైన ఉండే ప్రైమ్ మినిస్టర్ దాకా అందరికి సంబంధించిన బెట్టింగ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ బెట్టింగ్స్లో ఎవరు ఎక్కువ నష్టపోతున్నారంటే, ఇప్పుడు బాగా డబ్బున్న వాడైతే కొంత ఏదో పెడతాడు, వాడికి తెలుసు ఎంతవరకు ఆడాలో ఎంతవరకు ఎక్కడ ఆగిపోవాలో వాడికి తెలుసు. ఎందుకంటే డబ్బున్నవాడు దాన్ని నియంత్రించుకోవడం కూడా తెలిసినటువంటి వాడు అయిపోతాడు. ఎవరు ఎక్కువ బలవుతారంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ బలవుతారు. ఈ మధ్యతరగతి వాడికి ఏంటంటే ఎక్కడ ఆపాలో తెలియదు, ఎక్కడ కొనసాగించాలో తెలియదు, ఒక జోష్లో ఉంటాడు. సాధారణకి ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, వాడు అనుకున్నటువంటి ఆ పొలిటికల్ ఎవరు ఉన్నారో వాడి పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఒక నమ్ముతాడు వాడు. ఎందుకంటే వాడు కూడా ఎలక్షన్ ప్రచారంలో ఉంటాడు, ప్రజలంతా మూడు చూస్తాడు. ఆ మూడు చూసి ఖచ్చితంగా 100% గెలుస్తాడు నమ్మకంతో చివరికి బంగారం, ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానీ, లేకపోతే వాడికి ఉన్నటువంటి ఆస్తులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నాడు. చివరికి ఏమవుతాయి, అన్ని పోగొట్టుకుంటున్నాడు. పోగొట్టిన తర్వాత ఏం చేయాలి? బతకలేక, ఊళ్ళో ముఖం చూపించలేక, పూలమ్మిన చోటనే కట్టెలమ్మినట్టు పరిస్థితి ఉండటం వల్ల చివరికి మొత్తం కుటుంబం అంతా కలిసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది. యువత ఎక్కువగా బలవుతున్నారు దీంట్లో. ఎందుకంటే పెద్దవాళ్ళకి అంత ఓపిక వ్యవహారం లేదు. వాళ్ళకి అసలు ఈ అందుబాటులో యాప్స్ గిట్లా అందుబాటులో ఉంటారు, చాలా కష్టం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉండటం వల్ల. ఇప్పుడు యూత్ ఏదైతే ఉందో, దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ల లోపల 30 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి ఎక్కువ అందుబాటులో ఉండేవి. 30-35 ఏళ్ళు మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. 30 తర్వాత ఉండే వాళ్ళు తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకున్నంత ఇంట్రెస్ట్, వీళ్ళకున్నంత జోషు, వీళ్ళకున్న అందుబాటులో వాళ్ళకి తక్కువ ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఆ యూత్ తీసుకునే డెసిషన్ కూడా క్విక్గా తీసుకుంటారు. అలా క్విక్గా డెసిషన్ తీసుకోవడం వల్ల ఉన్న డబ్బు పోగొట్టుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకోవడం ద్వారా ఏంటంటే మొహం చూపించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. చివరికి జీవితాలనే నాశనం చేసుకునే పరిస్థితి. వాడొక్కడు కాకుండా వాడు కుటుంబానికి కూడా అన్యాయం చేస్తున్నారు. కొంతమందికి వాడొక్కడే చనిపోయి ఇంకా అన్యాయం ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే సంపాదించేటువంటి వాడు కుటుంబంలో ఎవరు ఉండరు. మరి వీడేమో ఉన్నదంతా మొత్తం కంప్లీట్గా బెట్టింగ్ల కోసం పెట్టేసి చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు మరి ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? అది రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇలాంటి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే భార్యలను వ్యభిచార వృత్తిలోకి దింపినట్టు వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బు రికవరీ చేసుకోవడానికి మార్గాలు లేక, కుటుంబ పోషణ లేక, చివరికి వాళ్ళని జీవితాలని అధమస్థానానికి దింపేటువంటి పరిస్థితి. అంటే నీ ఒక్కడి తొందరపాటు వల్ల, నీ ఒక్కడికి ఏదో దురద ఉండటం వల్ల, అది ఇంట్రెస్ట్ తీర్చుకోవడం కోసం నువ్వేం చేసావంటే బెట్టింగ్ యాప్లు వెళ్ళిపోయి నువ్వు విపరీతంగా డబ్బు కాసేసేసి దానివల్ల నువ్వు అన్ని పోగొట్టుకొని చివరికి నువ్వు ఏమీ లేని వాడిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడి నీ కుటుంబానికి భారం అయిపోయి, సమాజానికి భారం అయిపోయి, నేను నువ్వే శిక్షించుకోవడం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోకపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చివాళ్ళు అయిపోయిన సంఘటనలు ఉన్నాయి. అసలు జీవితానికి దేనికి పనికిరాని వాడు అయిపోయి ఉండి పిచ్చివాళ్ళగా తిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే కుటుంబానికి పనికిరాడు. కుటుంబానికి పనికిరాని తర్వాత వాడు ఉన్నా ఒకటి పోయినా ఒకటి, ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి భారతదేశంలో. చాలా ఈనాడున్న పరిస్థితులు. ఎన్ని వెబ్సైట్లు క్లోజ్ చేసినా, ఎంతమంది దీంట్లో ముఖ్యంగా
సినిమా స్టార్స్ కానీ లేకపోతే టీవీ తారలు కానీ వీళ్ళు చాలా మంది దీంట్లో మనకు ఎవరైతే ఉన్నారో పాపులర్గా ఉండేటువంటి ఈ వ్యక్తులందరూ కూడా దీంట్లోకి వచ్చేసి దీనిలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనేది ఒక బాగా అనవాయితీగా ప్రమోట్ చేయడం తప్పు ఇది. ఎందుకంటే యాక్ట్ మనం చాలా ఖచ్చితంగా చెప్తుంది. యాక్ట్లో ఎలా ఉన్నాయంటే అసలు బెట్టింగ్ అనేటువంటిదే చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. కాకపోతే దీంట్లో ఏమున్నాయంటే కొన్ని లిమిటెడ్ బెట్టింగ్స్ని కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి. ముఖ్యంగా గోవా లాంటి రాష్ట్రం, గోవాకు ప్రత్యేకంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. గోవాలో ఇప్పుడు మీకు అన్నీ జరుగుతాయి. అక్కడ మీకు తెలిసిన విషయమే అక్కడ క్యాషినో ఉంటుంది. అక్కడ క్యాషినో మనకు మామూలుగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ అలవ్ లేదు. గోవాని ప్రత్యేకంగా ఎందుకంటే అక్కడ విదేశస్తులు మొదటి నుంచి బాగా ఎక్కువ వచ్చేటువంటి వాళ్ళు. అది విదేశాల కింద చాలా ఏళ్ళు పరిపాలించబడింది. మన భారతదేశం వచ్చిన తర్వాత కూడా అది విలీనమైన తర్వాత కూడా కొంతకాలం దాని మీద వేరే దేశాల యొక్క ఆధిపత్యం కొంతకాలం కొనసాగింది. దానివల్ల ఏమైందంటే అక్కడ తప్పనిసరిగా క్యాషినో ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాషినో కానీ లేకపోతే అక్కడ బీచ్ లోపల బాగా వాళ్ళు బట్టలు లేకుండా కూడా వాళ్ళు చాలా మంది అక్కడ స్వేచ్ఛగా విహరించడం కానీ, అక్కడ కొన్ని మద్యాలు తయారు చేయడం, మద్యం అనేది ఇళ్లలో తయారు చేస్తారు. ఒక గృహ పరిశ్రమ లాగా ఉంటుంది అక్కడ. క్యాషినో వాళ్ళు తయారు చేసేటువంటి రకరకాలైన మద్యాలు తయారు చేస్తారు వాళ్ళు. అది ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ. మరి వేరే రాష్ట్రాల్లో అవకాశాలు లేవు. కాబట్టి కొన్ని రాష్ట్రాలకు పరిమితంగా ఇచ్చినటువంటి వీటిని ఉపయోగించుకొని అక్కడి వాళ్ళేమో బాగా విపరీతంగా ఇలాంటివి అన్ని డైరెక్ట్గా నిర్వహిస్తున్నారు. చాలా మంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. బెట్టింగ్స్ కాయడానికి అక్కడ యాప్స్ అక్కర్లేదు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు పెట్టి కాసేటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడుతున్నాయి. కాబట్టి చాలా రాష్ట్రాల్లో 90% 95% రాష్ట్రాల లోపల బెట్టింగ్ అనేది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి పని. నెంబర్ 1. నెంబర్ 2, బెట్టింగ్లో ఎవరైనా పాల్గొని వాళ్ళు అంటే నిర్వహించేవాళ్ళు, నిర్వాహకులకి 6 మాసాల నుంచి మొదలు పెడితే 7 సంవత్సరాల దాకా కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. 7 years మ్యాక్సిమంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. 50,000 రూపాయల పెనాల్టీని ప్రారంభించుకుంటే చివరికి వాళ్ళకి 10 లక్షల రూపాయల దాకా 50 లక్షల రూపాయల దాకా కూడా పెనాల్టీ కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో డబ్బుకు డబ్బు పోతుంది, రెండోది వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. ఈ అవకాశాలు ఉన్నాయి. అలాగే బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళకు కూడా 3 మాసాల నుంచి శిక్ష మొదలు పెడితే 5 సంవత్సరాల దాకా కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలను బట్టి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా తీర్మానం చేసింది దాంట్లో. అలాగే వాళ్ళకి పెనాల్టీలు కూడా విపరీతంగా పడతాయి. రెండోది అసలు ఇక్కడ పెనాల్టీ వేయడం కాదు, ముందు అక్కడే శిక్ష పడుతుంది వాడికి. వెళ్ళిన వాళ్ళల్లో 100కి 90 మంది ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారంటే అక్కడ మెర్సనీలో అదే జరుగుతుంది. అక్కడ దానికి తగినట్టు పరిస్థితి లోపల వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలాంటి క్రియేట్ చేసి మనల్ని దాంట్లోకి ఆహ్వానించి మన నుంచి ఏ రకంగా డబ్బు పూర్తిగా లాగాలనే ప్రయత్నం చేస్తారు. ఎవడు కూడా చారిటీ కోసం అయితే పెట్టడం ఇలాంటివి. మనకు డబ్బులు అప్పనంగా ఇచ్చేవాడు ఎవడు ఉండడు. మన దగ్గర లాగేటువంటి డబ్బు కోసమే వాడు ప్రయత్నం చేస్తాడు. ఇదన్నీ తెలిసినా కూడా ఏమో నాకు వస్తుందేమో 3 5 వస్తుందేమో నేను కాచిన డబ్బుకి, నేను 100 రూపాయలు పెడితే 500 వస్తుంది, 1,00,000 పెడితే 5 లక్షలు వస్తాయి, 1 కోటి పెడితే 5 కోట్లు వస్తాయని ఈ రకంగా మనిషి టెంప్ట్ అయిపోయి విపరీతంగా డబ్బులు పెట్టేసి తన అన్యాయం చేసుకోవడం కాకుండా, తన కుటుంబానికి అన్యాయం చేయడం కాకుండా, సమాజానికి అన్యాయం చేసుకోవడం, ఇవి బయటపడితే వాడికి అసలు పరువు మర్యాదలు కూడా ఉండవు సమాజంలో. తర్వాత ఉద్యోగం చేసే చోట వాడికి పూర్తిగా వాడి గౌరవ మర్యాదలు పోతాయి. అంటే జీవితం లోపల పతనావస్థకు దారితీస్తానని తెలిసి కూడా ముఖ్యంగా యువత దీనివైపు చాలా ఎక్కువ ఆకర్షితం అవుతుంది. యువత ఇట్లా జరిగి చెడిపోవటం, యువకులు కూడా ఒక మగవాళ్లే కాదు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా విపరీతంగా దాన్ని పోటీ పడుతున్నారు. అంటే ఆడ మగ తేడా లేకుండా పోటీ పడేటువంటి స్టేజ్కి వచ్చేసింది. పతనావస్థకు దారితీసేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా యాప్స్ మొత్తం బ్యాన్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కళ్ళు తెరిచింది. మనీ లాండరింగ్ కేసెస్ కూడా దీంట్లో పెడతారు. అంటే మనీ లాండరింగ్ అంటే ఇవన్నీ బయటకు లెక్క చూపించకుండా తీసుకొచ్చి పెట్టే డబ్బులు ఇవి. ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి వచ్చే డబ్బుల కన్నా ఎక్కువ లెక్క చూపించకుండా వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి. మరి లెక్క చూపించకుండా డబ్బులు వచ్చినప్పుడు దానికి తప్పనిసరిగా మనీ లాండరింగ్ అంటారు. అంటే డబ్బుని సరైన పద్ధతి లోపల డబ్బు ఖర్చు పెట్టకుండా, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ లేకుండా, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా ఎవరైనా డబ్బు ఇష్టంగా వాడి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినట్లయితే దాన్ని మనీ లాండరింగ్ కింద బుక్ చేస్తారు. మొత్తం ఎంక్వైరీ చేస్తారు. చివరికి దానికి అలాగా లెక్కలోకి రాకుండా ఖర్చు పెట్టిన డబ్బుకి లక్షల కోట్ల రూపాయల పెనాల్టీ కూడా వేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకవైపు నువ్వు డబ్బు పోగొట్టుకుని బాధపడుతూ మళ్ళీ గవర్నమెంట్ కూడా కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇంత పతనావస్థకు దారితీసేటువంటిది జీవితం లోపల మనకు అన్ని రకాలుగా అవాంతరాలు చెడు తెచ్చేటువంటి ఉండి ఎక్కడో ఒకడో 2 10 మంది దీంట్లో బాగుపడే అవకాశం ఉండొచ్చు, కానీ 100కి 90 మంది నాశనం అయిపోతారు. కాబట్టి యువత మేల్కొనాలి. అది ప్రభుత్వాలు కూడా చాలా కఠినంగా ఉండాలి. ఈ యాప్స్ అన్నింటి కూడా మొత్తం పూర్తిగా బ్యాన్ చేయాలి. అట్లాంటి వెబ్సైట్లు కూడా పూర్తిగా బ్యాన్ చేయాలి. దారిలో కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ ఒక్కదానిలోనే కాదు, బెట్టింగ్ యాప్స్లే కాకుండా అంటే ఒక సరి అయిన చట్ట ప్రకారం ఉన్న వాటిని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు వీటిని.
Yes. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఎవరైనా నటించినట్టయితే, అంటే చూపకూడనివి చూపడం కానీ, చెప్పకూడనివి చెప్పడం కానీ, బ్యాన్ చేసిన విషయాల్ని మనం ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, అది సరైనది కాదని తెలుసు కూడా సరైనదని చెప్పడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇది మిస్లీడింగ్ అంటారు. అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి, ఈ తప్పుదారి పట్టించే ప్రకటనలో నటించే సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళకు కోట్ల రూపాయల మీద పెనాల్టీలు ఉన్నాయి, అలాగే వాళ్ళకి శిక్షలు కూడా ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం కూడా ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇలాంటి వ్యాప్లో నటించారు వీళ్ళు, ఇలాగా చెప్పకూడని విషయాలు చెప్పారు, చూపకూడని విషయాలు చూపించారు, బ్యాన్ చేసిన అంశాలకు వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారని తెలియజేస్తే అలాంటి కోర్టులో కూడా ఛాలెంజ్ చేసి వాళ్ళకి పెనాల్టీలు కోట్ల రూపాయలు మీద వేయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను సెలబ్రిటీస్ని నేను చెప్పగలిగేది ఏమిటంటే, మీరు ఒక యాప్ వచ్చినప్పుడు ఆ యాప్ కరెక్టా కాదా, లేదా ఒక యాడ్ వచ్చినప్పుడు యాడ్ ఇది సరైన యాడా కాదా, ఇది ఏదైనా బ్యాన్ చేసిందా, లేదా దీనివల్ల ఏదైనా ప్రజలకు నష్టం వస్తుందా అనేది చూడాలి. ఇవి చూడకుండా ఏది వస్తే అది డబ్బు వస్తే చాలనే ఉద్దేశంతో డబ్బుకు మీరు తలవుగి మీరు యాడ్లో యాక్ట్ చేస్తే చిట్ట చివరికి యాడ్లో మీకు వచ్చే డబ్బు కన్నా మీరు పోగొట్టుకునే డబ్బు ఎక్కువ ఉంటుంది, మీరు శిక్షలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, మీ జీవితంలో కూడా మీరు చాలా పతన స్థితికి మీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి వారికి హెచ్చరిక చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.